వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఈయన ఏదో రకంగా ప్రెషర్ పెట్టేసి ఈయన డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్కో లేకపోతే ఎస్ఐకో సిఐకో ఒక చోట ఒక పర్టికులర్ పోస్టింగ్ వచ్చిందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకునే విధానాలు కావచ్చు, లేకపోతే ఆ స్టేషన్ అలవాటు అయ్యే అట్మాస్ఫియర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైందంటే దాన్నంటే ఏ పోలీస్ స్టేషన్కి లేదు, పని చేయలేదు, రేపు పిల్లలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక లూప్ లైన్లు వేస్తారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు అని కొన్ని ఒత్తిళ్ల వల్ల వాళ్ళ వ్యక్తిత్వాలను కోల్పోయి కూడా పనిచేయాల్సిన పరిస్థితులు కొన్ని ఈవెన్ నాట్ ఓన్లీ ఎస్ఐసి అనే కాదు, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డీజీపీ దాకా ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రెజర్ కు అనుకూలంగా వాళ్ళు అంటే వాళ్ళు సానుకూలంగా వాళ్ళను అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, పని చేయాలి. సేమ్ టైమ్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ఇంకోటి అని ప్రలోభాలకు లోన్ అవుతున్నారు. అటువంటిప్పుడు ఈ బ్లేమ్ చేసుకొని కూడా వాళ్ళకి తప్పదు, ఇంకా దీనికి ప్రిపేర్ కావాలి, అటు దానికి ప్రిపేర్ కావాలి.